కాచిన నూనె వాడినా గానిగ నూనె వాడినా జుట్టు బాగా రాలిపోతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది నిన్నటి వీడియో కాదు, స్కిప్ చేయకండి. ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. నిన్నటి వీడియో గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడతాను అని చెప్పాను కదా, సో అందుకనేసి యాక్చువల్లీ ఇది మా నానమ్మ యూస్ చేసిన పద్ధతి అన్నమాట. బట్ ఆమె కూడా కాచే యూస్ చేస్తుంది, బట్ నాకు అదైతే సెట్ అవ్వలేదు. సో అందుకనేసి ఇలా ట్రై చేశాను. స్క్రీన్ పైన కనబడిన ఇంగ్రీడియంట్స్ అన్ని శుభ్రం చేసుకుని ఇలా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. దాంతో పాటు రోస్మేరీ లీవ్స్ కూడా. మా అవ్వ అయితే పెద్ద పెద్ద వడలు తట్టి పెట్టేది, బట్ ఇప్పుడైతే నాకు చిన్న చిన్న వడలే కావాల్సి పడింది. సో అందుకనేసి ఇలా ఒరుగుల్లాగా వేశాను. దీన్ని వారం పాటు ఎండబెట్టామంటే ఇలా గలగలా తయారవుతుంది. తేమైతే కొంచెం కూడా ఉండకూడదు. అలా డ్రై చేసుకున్న తర్వాత దాంతో పాటు వెంబలం పట్ట, సంగుపు, రోజ్ పెటల్స్, వెట్టివేర, ఆవారం పువ్వు, ఫ్లాక్ సీడ్స్, మెంతులు, కల్లుంజి, మెయిన్ ఇంగ్రీడియంట్ రోస్మేరీ. రోస్మేరీ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో, బికాస్ ఇది నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకున్నాను. దాంతో పాటు జటామణి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఎలా తయారవుతుంది అని చూసి బెస్ట్ క్వాలిటీదే తీసుకోండి. నేను కూడా డైరెక్ట్ గా వెళ్లి కొబ్బరి ఎలా ఉంది అని చెక్ చేసుకుని ఆ తర్వాతే తీసుకుని వచ్చాను. వాళ్ళు ఎలా ఆడిస్తున్నారు అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే ఈ కోకోనట్ ఆయిల్ తీసుకుని వచ్చాను. దీంతో పాటు క్యాస్టర్ ఆయిల్, సెసమీ ఆయిల్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. స్టవ్ మీద ఎందుకు పెట్టావక్క, బాయిల్ చేయను అన్నావు కదా అని డౌట్ వచ్చింది. బాయిల్ చేయడం లేదు, జస్ట్ ఈ ఆయిల్ అన్నిటిని మిక్స్ అయ్యేంత వరకు హీట్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ ని అలానే యూస్ చేసామంటే ఎక్కువ జిడ్డు ఉంటుంది. సో అందుకనేసి కోకోనట్ ఆయిల్ లో ఈ మూడు జస్ట్ మిక్స్ అయ్యేంత వరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. స్టవ్ పూర్తిగా ఆఫ్ చేశాను, చూసుకోండి. ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసామంటే అందులో ఉండే ఎసెన్స్ అన్ని బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన వెంటనే మనకి కలర్ చేంజ్ అనేది రాదు, నార్మల్ కలర్ లోనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 25 డేస్ పడుతుంది. 25 డేస్ తర్వాత ఆయిల్ కలర్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి, మీ హెయిర్ రాలడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నేను 1 మంత్ యూస్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకుని వచ్చాను. సో ఈ బిజీ లైఫ్ లో చేసుకోవడం మాకు కష్టంగా ఉంది అని అనుకుంటే స్క్రీన్ పైన కనబడే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే లిమిటెడ్ స్టాకే ఉంది. అలాగే హెయిర్ కేర్ కిట్ కి ఇచ్చిన ఆఫర్ ఈ ఆయిల్ కూడా ఇస్తున్నాను. ఆగస్ట్ 31 లోపు ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి షిప్పింగ్ చార్జెస్ ఫ్రీగా ఇస్తున్నాను. సో ఈ లోపు ఆర్డర్ పెట్టుకుంటే షిప్పింగ్ చార్జెస్ ఫ్రీగా వస్తుంది. ఆఫర్ ఇంకా 5 డేసే ఉంది. సో